కొందరు వివాహ సమయంలో మా బాబు నక్షత్రము అశ్విని నక్షత్రము. ఏ నక్షత్రము వారితో వివాహం చేయాలి? లేదా మా పాప నక్షత్రము అశ్విని నక్షత్రము. ఏ నక్షత్రం వారితో వివాహం చేస్తే బావుంటుంది అని అనుకుంటూ ఉంటారు. వాస్తవికంగా వివాహం సంబంధ విషయాలలో వివాహ పంతులు చూడడం అనేది ఒక పద్ధతి. దానిలో అన్ని విషయాలు కూడా తెలియచేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కటి కూడా విశ్లేషణ చేస్తాము. అంటే రాశిచక్రంలో ఉన్నటువంటి 12 భావాలు, ఇటు నక్షత్ర పాదం ఏమున్నది, నక్షత్రం ఏమిటి, ఆ రోజున్న తిథి, వార, నక్షత్ర యోగ కరణాలేమిటి, ఆరోగ్య విషయం ఏమిటి, ఆర్థిక విషయం ఏమిటి, కుటుంబ విషయం ఏమిటి అనేది చూస్తూ ఉంటాము. ఇవన్నీ చూస్తూ కూడా అది మా వరకు వచ్చినప్పుడు అవి చూస్తూ ఉంటాము. కానీ కొందరు కుటుంబాలలో ఏ నక్షత్రము వారితో సంబంధం కలుపుకుంటే బావుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయం, నెహ్రూ నగర్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనము మొదటి నక్షత్రము అయినటువంటి అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాము. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు ఒకవేళ మీరు వివాహము కోసం ప్రయత్నం చేయాలి అనుకుంటే ఆహ్, వివాహానికి పనికిరాని నక్షత్రముల వరకు చూసుకుంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఇవి పనికిరావు. దాంపత్యానికి బాగా పనికి వచ్చే నక్షత్రముల గురించి తెలుసుకుంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త 3, 4 పాదములు, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రముల వారితో వివాహం చేయడము ఉత్తమము. నేనేదో ఈ నక్షత్రాలు చెప్పాను కదా అని ఈ నక్షత్రం వారితో నేరుగా వివాహం చేయడం అనేది మంచిది కాదు. పూర్తి జాతకము చూపించుకోవడము మంచిది. ఈ నక్షత్రము వారిని మీరు ఒకవేళ మీ దగ్గర సంబంధము ఉండి ఉంటే, ఈ నక్షత్రము వారు ఉన్నారు అంటే ఒకసారి ప్రయత్నం చేయడం ఉత్తమము. పూర్తి జాతకము, వివాహ పొంతన చేపించి తదుపరి వివాహం చేపిస్తే వారికి అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, జాతకము చూడకుండా వివాహం చేసిన వారు 100 వివాహాలలో 99% సంతోషంగా ఉన్నవారు కూడా ఉన్నారు. జాతకాన్ని విశ్వసించి, జాతకము చూపించుకోవాలి అనుకునేవారు ఇవి ఖచ్చితంగా పాటించాలి.